శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల వ్యవసాయ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరై రైతులకు నిధుల విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా 6,000 రూపాయలు 3వ విడతగా ఈ రోజు ఇనాగ్రేషన్ జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వేదికపైన ఉన్న అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదికపైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న రైతాంగందరికీ శిరసించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేశానికి రైతే రాజని కొటేషన్లో చూసాం, ఎక్కడెక్కడ చూసాం, మనము కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వం అయితే పూర్తిగా రైతు తాలూకు హక్కులను కానీ ఈ అన్నదాత స్థితితో కానీ పూర్తిగా చెంబులోకి మాత్రం తొక్కరిందనేది జరిగింది. నేను ఇక్కడికి వచ్చి మీడియా మిత్రులు చూస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలో రైతు ఎలా మోసపోయాడంటే 13,500 రూపాయలు 2019, 2024 13,500 రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం 7,500 రూపాయలతో కాలయాపన చేసేసి 6,000 రూపాయలు మిగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 1,500 రూపాయలు కలిపి మొత్తం మన అందరినీ మోసం చేయడం అనేది గతంలో జరిగింది. అలాగా సంవత్సరానికి 6,000 5 సంవత్సరాలు 30,000 రూపాయలు తిరిగి రైతుగా పెట్టడం అనేది జరిగింది. ఎరువులన్నీ మనకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం రైతుల పక్షపాతి, తెలుగుదేశం ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. గతంలో ధాన్యాలు ఎప్పుడు ఖరీదుగా తెలియదు, అలాంటిది 24 గంటలు 48 గంటల్లో ధాన్యంతో పంట డబ్బులు పడుతున్నాయి. నేనున్నాను ఎమ్మెల్యే అవుతానికి 1,450 కోట్లు రైతుల డబ్బులు మనకి ఇప్పుడు జూలై 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జూలై 4వ తారీఖు డబ్బు 1,450 కోట్లు గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎవరు బాధపడకూడదు, రైతులే ఈ దేశానికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు మీ అందరి అకౌంట్లో 1,450 కోట్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు అడిగారు మా తమ్ముడు పనికాహార పథకం, ఇదేమో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆ ఆలోచనలో ఉన్నారు. అందుకే 100 రోజుల ప్రయత్నాలని 125 రోజుల్లో మాత్రమే జరిగింది. ఎవరికైతే తక్కువ డబ్బులు పడుతున్నాయో పనికాహార పథకం డబ్బులు ఎవరికైతే తక్కువ పడుతున్నాయో పడిన తర్వాత వాళ్ళు ఏదైతుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సిస్టమ్ మారుతుంది. అందుకే ఈ మార్చి 31 వరకు కొద్ది ఓపికగా ఉంటే రైతులందరూ కూడా మేలు జరిగే సూచనలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతులందరికీ మేలు జరుగుతుంది. నిన్న ఒక వీడియో చూశాను నేను. ఒక టీ కొట్టువాడు, మనమందరమే మాట్లాడుతున్న పర్సనల్, ఒక టీ కొట్టువాడు టీ అమ్మితే